విక్రమసేనుడు ఆ మాయా లడ్డుని తీసుకుని తన కోటకు వచ్చేశాడు. ఆ తర్వాత రోజు ఉదయం దేవునికి నమస్కరించి ఆ మాయా లడ్డుని విక్రమసేనుడు తింటాడు. ఆ మాయా లడ్డూ తిన్న తరువాత ఏ విధమైన శక్తి కూడా విక్రమసేనుడికి కనిపించలేదు. దాంతో విక్రమసేనుడు ఆలోచనలో పడి, ఏంటిది? నాకు ఏ విధమైన శక్తి రాలేదు, ధర్మం కోసమే కదా నా పోరాటం. నాలో ఎటువంటి కుట్రబుద్ధి లేదు. మరి ఎందుకు ఆ మహాముని ఇచ్చిన ఈ లడ్డూ వల్ల నాకు ఎటువంటి శక్తి రాలేదు అని తనలో తాను మథన పడుతుంటాడు. అలా మథన పడుతున్న విక్రమసేనుడు అలా నడుచుకుంటూ తన మందిరం నుండి ఉద్యానవనంలోకి వస్తుండగా ఆ మందిరం ద్వారం వద్ద ఉన్న భటులు మహారాజు అక్కడ ఉన్నట్లు కూడా గమనించకుండా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన మహారాజు వారిని దాటుకుని ఉద్యానవనంలోకి వచ్చేస్తాడు. అయినా వారు ఆ పిచ్చాపాటి మాటలు ఆపలేదు. ఏంటి ఈ భటులు, మహారాజు అంటే వీళ్లకు భయం పోయిందా అని తన చేతి వేళ్లతో మీసం తిప్పుతాడు.